ఆంధ్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ మత్స్యకారులు రైతులు నష్టపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెదవాగుకు 2 ఏళ్ల క్రితం వరదలొచ్చి ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు తేరుకోలేదు. ఆంధ్ర ప్రభుత్వం సహకారం లభించక ఆ ప్రాజెక్టు మరమ్మతులు కొనసాగటం లేదు. పరివాహక పంటలకు నీరందక రైతులు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇక పంచాయతీ తెగని పెదవాగు ప్రాజెక్టుపై V6 స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పెద్దవాగు ప్రాజెక్టును 1981లో నిర్మించారు. దీని కింద గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగంగా ఉన్న అశ్వారావుపేట, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 16,000 ఎకరాలు సాగైంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టు తెలంగాణలో ఉండిపోగా 13,000 ఎకరాల ఆయకట్టు ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. దీంతో ప్రాజెక్టు నిర్వహణ ఎవరు చేపట్టాలనే అంశంపై 2014 నుంచి సందిగ్ధత నెలకొంది. ఆయకట్టులో సింహభాగం ఉన్న ఏపీ సర్కార్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కు ముందుకు రాలేదు. దీంతో ప్రాజెక్ట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 2 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా వచ్చిన భారీ వరదలతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలవనరుగా ఉన్న అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలోని పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా అప్గ్రేడ్ చేయడంలో 2 రాష్ట్రాల మధ్య పంచాయతీ తెగడం లేదు. దీంతో ఆయకట్టు పరిధిలోని ఇరు రాష్ట్రాల రైతులతో పాటు జిల్లాకు చెందిన మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోయిన దగ్గర నుంచి ప్రతి చోటకి రైతు వారిగా మేము అన్ని చేస్తున్నాం, కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోవట్లేదు. మొన్న కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, హైదరాబాద్ కూడా వెళ్ళి అన్నీ ఇచ్చి వచ్చాం, కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పటికైనా రైతులు కనుక ఆ రింగ్ బండ వేసారులే, కానీ రింగ్ బండ వల్ల ఆశ ఉండి కొంతమంది ఉడుపులు వేశారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే దానివల్ల ఏం ఫలితం లేదు. వచ్చిన వాటర్ వచ్చినట్టే వెళ్ళిపోతుంది. కనీసం దాని మీద ఆఫ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. అది వేసిన ఫలితం కూడా లేకుండా అయిపోయింది. దయచేసి ఇప్పటికైనా అధికారులు ఈ ఆంధ్ర తెలంగాణని పట్టించుకోకుండా మా రైతుల్ని ఏదో రకంగా ఒడ్డును పాడేస్తారని చెప్పి కోరుకుంటాం. పెద్దవాగు ప్రాజెక్ట్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 40,000 క్యూసెక్లు. ఇక్కడ నీటి నిల్వ కిందికి వదిలేందుకు వీలుగా 18 అడుగుల ఎత్తుతో 3 గేట్లు నిర్మించారు. అయితే 2024 జూలై 17న 2-3 గంటల వ్యవధిలోనే 90,000 క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పటికే ప్రాజెక్టులో 16 అడుగుల ఎత్తున నీళ్లు నిలిచి ఉన్నాయి. పైనుంచి భారీ వరద మొదలైన తర్వాత గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించగా నిర్వహణ లోపాల కారణంగా 3 గేట్లు మొరాయించింది. వరద అంతకంతకు పెరిగి గేట్లు మట్టికట్ట మీదుగా నీరు ప్రవహించింది. దీంతో రైట్ కెనాల్ తూము దగ్గర 2 వేరువేరు చోట్ల మొత్తంగా 60 మీటర్ల వరకు గండిపడింది. అంతేకాక ట్యాంక్ బండ్ సైతం 150 మీటర్ల వరకు బలహీనపడింది. ఆ సమయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్ట్ మరమ్మతులు, అప్గ్రేడ్ పనులకు అయ్యే ఖర్చును 2 రాష్ట్రాలు భరించాలని ఒప్పందం చేసుకున్నారు. 2024లో వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని కట్ట ఎత్తు పెంచడంతో పాటు రెగ్యులేటరీ గేట్ల సంఖ్యను 3 నుంచి 5కు పెంచాలని నిర్ణయించారు. 101 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుందని ఇరు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం 16,000 ఎకరాల ఆయకట్టు ఉండగా ఇందులో 13,000 ఎకరాలు ఏపీ పరిధిలో, 3,000 ఎకరాలు అశ్వారావుపేట మండల పరిధిలో ఉన్నాయి. దీనికి అనుగుణంగా పెద్దవాగు కోసం వెచ్చించే నిధుల్లో 85% ఏపీ భరిస్తే 15% తాము చెల్లిస్తామని తెలంగాణ అంటోంది. మరోవైపు 82-18% నిష్పత్తిలో ఖర్చు భరించాలని ఏపీ వాదిస్తోంది. గత ఏడాది ఏప్రిల్లో జరిగిన GRMB సమావేశంలోనూ ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆంధ్రాలో సుమారు 20,000 ఎకరం, తెలంగాణలో కనీసం 4-5 ఎకరం ఉంటుంది. ఈ 2 సంవత్సరాల నుంచి పంట లేక ఈ బోసిపోయి బీళ్లు అలా గొడ్లు మేస్తున్నాయి. చెరువులో గొర్రెలు, గేదెలు, ఆవులు మేస్తున్నాయి. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈరోజు వర్షం లేకపోతే పంటలో కొద్ది గొప్ప రింగ్ బండ్ నిర్మించారు, అది నీళ్ళేం ఇవ్వట్లేదు. కొద్ది గొప్ప పంటలు వేసుకుంటే వాటికి ఏమో గేట్లు దించట్లేదు, నీళ్లు స్టోరేజ్ చేయట్లేదు. స్టోరేజ్ చేస్తే రింగ్ బండ్ తెగిపోద్ది అంటున్నారు. 3,50,00,000 పెట్టి రింగ్ బండ్ వేశారు, కానీ కనీసం ఒక 200-300 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేకపోతుంది. చూడండి, ఈరోజు ఖాళీ ఎంటీ ప్రాజెక్టు కాబడుతుంది. కనీసం గేట్లు 1 మీటర్ 2 మీటర్లైనా దించి నీళ్ళు ఆ రింగ్ బండ్ ద్వారా అందిస్తే ఏమైనా కనీసం దగ్గర పొలాలైనా పండించుకోవడానికి రైతులకి అవకాశం ఉంటుంది. కానీ మేము చేసుకున్న పాపం ఏంటో కానీ ఈ ప్రాజెక్టు దిగిపోయిన దగ్గర నుంచి మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు. మా ప్రాజెక్టు గురించి కనీసం ఇది చేస్తాం, అది చేస్తాం, కానీ ఫలానాపురం చేస్తామని కూడా అధికారులు మాకు ఇలా ఎటువంటి భరోసా ఇవ్వలేదు. ఇవాళ ఇక్కడ ఉన్నది మొత్తం చిన్నకారు రైతులు, 1-2 ఎకరాల రైతులు
అందరూ కూలీలు ఎక్కువ, ఇక్కడ లేబర్ కూలీలు ఎక్కువ, కూలీలకు పని దొరకట్లేదు. ఈ ఎకరం 2 ఎకరాల రైతులు కూడా బాగా ఇబ్బంది పడుతూ చాలా దుర్భిక్షమైన జీవితం గడుపుతున్నారు. ప్రభుత్వం అధికారులు 2 రాష్ట్ర ప్రభుత్వాలు మా రైతుల్ని అర్థం చేసుకొని మన్నించి ప్రాజెక్టు పూర్తి చేసి పూర్వవైభవం తీసుకొచ్చి మా రైతులకి 4 మెతుకులు పెడతారని మేము ఆశిస్తున్నాం. ఈసారి హైదరాబాద్ లో జరగబోయే GRMB సమావేశంలోనైనా పెద్దవాగు ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావడంపై ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ విభాగాలు చొరవ చూపించాల్సిన అవసరం ఉందని స్థానిక రైతులు, మత్స్యకారులు భావిస్తున్నారు. ప్రాజెక్టు కట్ట మీదే జీవనాధారంతో బ్రతుకుతూ వ్యవసాయం చేసే రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా ఏర్పడిపోయింది. ఇక్కడ కేవలం ఆ ప్రాజెక్టు నీటి ఆధారంతో వ్యవసాయం సాగించే చిన్న సన్నకారు రైతులే అధికం. ఇక్కడ ఈ 16 ప్రాజెక్టు కింద ఉండాల్సిన 16,000 ఎకరాల ఆయకట్టు రైతులందరిది కూడా చెప్పలేని వర్ణనాతీతంగా ఉన్న పరిస్థితి ఈరోజు పరిస్థితులలో ఉన్నారు రైతులు. ఈ రోజు కూడా సంవత్సరం దాటిపోయింది, సుమారుగా తెగిపోయి సంవత్సరం దాటిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టుని పట్టించుకున్న నాదుడు లేడు, రైతుల కోసం విన్న ప్రభుత్వాలు లేవు. ఏదైతే ప్రాజెక్టు మీద ఆధారపడి జీవిస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి వేరే చోట, ఉదాహరణకి మన దేశాల నుంచి ఇతర దేశాలకు ఎలాగో వలస కూలీలుగా ప్రయాణిస్తున్నారు, ఈరోజు ఆయకట్టు రైతులు కూడా అదే దీనస్థితిలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా ఈ ప్రాజెక్టుని ఎవరో ఒకరు, మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారని పేరుకే కానీ ఒక్క మంత్రి పట్టించుకున్నది లేదు. జిల్లాలో పెద్దవాగు కింద అధికారికంగా 3,000 ఎకరాల ఆయకట్టు ఉంటే అనధికారికంగా మరో 2,000 ఎకరాల వరకు సాగవుతోంది. ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో ఇప్పటికే 2024-25 సీజన్ పంటలను రైతులు కోల్పోయారు. ప్రస్తుతం వేసవి వచ్చింది. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఇది అనుకూలమైన సమయం. ఇరు రాష్ట్రాల మధ్య కేవలం 3 కోట్ల విషయంలో పంచాయతీ తెగక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.